అంతే ఎవరైనా తీసుకొస్తుంది గొప్ప చెప్పుకోవడానికి. నిన్న మనం మన నెల్లూరులో చూసాము, మరో ఫెర్రల్ మీద వచ్చారని చెప్పి మీ పేపర్లోనే వచ్చే తగుళ్ళు. దాని బ్యాక్గ్రౌండ్ అంటే మా అందరూ తెలుసు. ఎందుకు దాని డెప్త్కి వెళ్ళిపోవడం కంటే ఎందుకు ఇది? మరి ఎవరికి ఉంది శాంటిటీ? అందుకు చెప్తాను. ఇంకా మా పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి మాది ఒకటే స్టాండ్ కదా. మాది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో రాష్ట్రపతికి కానీ అంటే పార్టీలో డిస్కషన్ జరిగిందని డిసైడ్ చేసి ఆల్రెడీ ఇన్ఫార్మ్గా ఆల్రెడీ చెప్పారు. రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ స్పీకర్కి కానీ ఈ పదవులకు వచ్చి పోటీ ఉండకూడదు. హ్యాకింగ్ అవుతే ఒక శాంటిటీ ఉంటుంది. వాళ్ళు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వచ్చి చేస్తారనేది ఒక నాడు మేము ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం.